కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేపట్టిన దీక్షే ప్రధాన కారణమని బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అమలు చేసిన కార్యక్రమాలను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదంటున్న బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర నాయక్ తో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా వ్యాప్తంగానైతే ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నాడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో అయితే నవంబర్ 29న ఈ దీక్షనైతే చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగానైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఈ దీక్షా దివాస్ను అయితే నిర్వహిస్తున్నారు. ఈ దీక్షా దివాస్ ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనే విషయాలైతే మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ నాయక్ అట్లాగే దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ముఖ్యంగా చెప్పండి, ఈ దీక్షా దివాస్ వల్ల ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ గారు తన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా వారు అనేక ఉద్యమాలు చేపట్టడం అనేది జరిగింది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే అన్ని వర్గాల ప్రజల్ని ఏకతాటి మీద తెచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అయినా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడం, చాలామంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భంలో ఇవన్నీ వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలను ఆపడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు నవంబర్ 29వ తేదీ నాడు మరి వారు దీక్ష చేయడానికి మరి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో మరి నవంబర్ 29 నాడు దీక్షను ప్రారంభం చేయడం అని జరిగింది. వారిని ఆనాడు ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసి మరి ఖమ్మం జైలు, ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో కూడా వారి ఆరోగ్యం బాగాలేకుంటే అక్కడ హాస్పిటల్లో చేర్పిస్తే కూడా వారు తమ దీక్షను విరమించకుండా మరి హాస్పిటల్లో ఉంటూనే దీక్షను కొనసాగించిన సందర్భంలో వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరి వారు మరి చావుకు దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడ్డ సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర మరి ఏర్పాటుకు ప్రకటన ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే కేసీఆర్ గారి యొక్క దీక్ష మరి ముఖ్యంగా తన భూమికను పోషించిందో ఆ రోజుని దీక్షా దివస్ పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. ఏదైతే తెలంగాణ వచ్చిందంటేనే కేసీఆర్ దీక్ష చేసినే వచ్చిందని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలో వాస్తవం లేదని చెప్పేసి ఏదైతే ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఏదైతే ఉందో ఏ ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారాలు చేయలేదని చెప్పేసి ఇక్కడనే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి రవీంద్ర కుమార్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ఏదైతే ఇచ్చిందో వీటన్నిటిని కూడా ఇప్పటికైనా నెరవేర్చి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HMTV, నల్గొండ నుండి.